ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. మానవుని యందు దివ్యత్వము ఉన్నప్పటికీ మదము మానవునిని బాధిస్తున్నది. మదము మానవుని లక్షణము కాదు, దున్నపోతు లక్షణమది. మదముతో మనము సంచరించామంటే గత జన్మలో దున్నపోతుగా పుట్టి ఉన్నామని చెప్పి అర్థము చేసుకోవచ్చు. కొంతమంది చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అది కూడా మానవ లక్షణము కాదు, అది గొర్రె లక్షణము. మనము ఎప్పుడో గొర్రెగా పుట్టి ఉంటామని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్కప్పుడు మానవుని యందు దొంగ బుద్ధులు బయలుదేరుతూ ఉంటాయి. ఈ దొంగ బుద్ధి కూడా మానవుని గుణము కాదు, ఇది పిల్లి లక్షణము. ఈ లక్షణము మనలో ఉంటే మనం ఎప్పుడో పిల్లిగా పుట్టి ఉంటామని నిర్ణయించుకోవచ్చు. ఒక్కొక్క సమయములో మానవుని బుద్ధి అతి చంచలంగా ఉంటుంది. ఈ చంచలత్వము కూడా మానవుని లక్షణము కాదు. చంచలత్వమునకు పుట్టినిల్లు, పెట్టిన పేరు కోతి. ఈ లక్షణము మనలో ఉంటే మనము కోతిగా ఒకప్పుడు పుట్టినామని నిర్ధారణ చేసుకొనవచ్చు. నరజన్మకు పూర్వము కోతి జన్మ ఎత్తిన వారు మానవులలో అధిక భాగము ఉండటము వల్ల చాలామంది చంచలత్వముతో కూడి ఉంటున్నారు. ఇతరులచే అనేక ఉపకారములు, సహాయములు పొంది వారికే అపకారము చేయటము, కీడును సంకల్పించటము, ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉంటారు. తమకు ఉన్నత స్థాయికి తెచ్చిన వారికే చెడును కోరుతూ ఉంటారు. ఇది మానవుని గుణము కాదు. పాలు తాగిన సర్పము విషమును చిందించుతుంటుంది. పాలు, గ్రుడ్లు, మధురమైన ఆహారము అందించిన యజమానినే ఈ పాము చంపుతుంది. సర్పమునకు కృతజ్ఞత లేదు. ఈ గుణము మనలో ఉండినప్పుడు మనం ఎప్పుడో విషసర్పముగా పుట్టి ఉన్నామని నిర్ధారణ కనుక మనస్సనే బలిపీఠము పైన దున్నపోతు అనే మదమును, మూర్ఖత్వమనే గొర్రెను, దొంగబుద్ధి అనే పిల్లిని, చంచలత్వమనే కోతిని, కృతఘ్నుడు అనే సర్పమును బలి చెయ్యాలి. ఈ విధమైన దుర్గుణములను, దుష్ట స్వభావములను బలి చేయటమే అంతర్యజ్ఞము. దురదృష్టవశాత్తు ఈ అంతరార్థములు గమనించక మనము బాహ్యమైన జంతువులను బలి చేస్తున్నాము. కనుకనే ఇన్ని దుర్గుణములు మరింత అభివృద్ధి చెందుతూ ఉన్నాయి.